కొందరు శిష్యులు హాస్టల్‌లో వచ్చారమ్మా. మెసేజ్ ఇచ్చారు. నా క్లాసులు వింటూ వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళంతా సీక్రెట్. అది మీకు చూపిస్తాను. నేను కొన్ని ఫార్వర్డ్ చేశాను. వాళ్ళకి ఇవన్నీ గురువుగారు చెప్పినవన్నీ వాళ్ళు మీరన్న ఆ పదం ఓం బ్రహ్మ ఓం, అహం బ్రహ్మాస్మి అనేది మూడో కన్ను గురు దర్శనం. అలా అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. నా యొక్క ఈ ప్రవచనం వింటున్నారు అని విని వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళే నేనేం చెప్పను. వాళ్ళు వాట్సాప్స్ లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మరి అది సత్యం కాదు. అదృశ్యంగా వస్తున్నారు. వారు ఎవరు అనేది వాళ్ళ పేర్లు బయటికి ఇక్కడ బహిర్యాగ అంతర్యాగ రహోయాగములలో కృతకృత్యుడైన సాధకునకు సహజ ప్రస్థానము మహాయాగము. ఎంత బాగా చెప్పారు చూడండి. మహాయాగములో అంటే ఆత్మ ప్రస్థానములో క్రియాయోగము చేసి మూడో కను దగ్గర ఆత్మని దర్శనం చేసుకున్న వాడికి కృతకృత్యుడైన సాధకునకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, 64 స్టెప్స్ చేసి అక్కడ దాకా వచ్చిన ఏ సాధకుడైతే ఉంటాడో వాడికి సహజ ప్రస్థానము. సహజ ప్రస్థానం అంటే బెడ్ ఆఫ్ రోజెస్. చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చినట్టు వచ్చేస్తాడు. వాడికి ఏమి పట్టింపులు ఉండవు. సహజంగా తల్లి దగ్గరికి వచ్చేస్తాడు. అంతేగా మన పిల్లలు మీరు బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు సాయంత్రం వరకు గేట్ దగ్గర ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మీరు రాగానే అప్పటిదాకా ఆడుకుంటున్న ఈ వస్తువులన్నీ పడేసి అమ్మని గట్టిగా పడేస్తారు. సహజం. అదే పడతారు జాగ్రత్త మంచిగా వాడికి అది అవసరం లేదు. చక్కగా దిగిపోతాడు. సహజంగానే దిగిపోతాడు. వాడికి ఏం గుర్తుండదు. ఎంత చిన్న పిల్లాడు అంత పెద్ద మంచం కింద పడితే మనం టెన్షన్ పడతాం కానీ వాడు సహజంగా చక్కగా దిగిపోతాడు. అట్లా అనమాట. సహజ ప్రస్థానము చేసి అమ్మవారి దగ్గరికి వాళ్ళు మహాయాగం అంటే సహజ ప్రస్థానము మహాయాగము. అదే లయాపదము, అదే నిర్వాణ పదము, అదే ఆనంద పదము, అదే సచ్చిదానందము అని చెప్తున్నా. అందుకే భక్తి వశ్య, అక్కడ అమ్మవారు భక్తి వశ్య. నా బిడ్డ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు మనం కష్టపడి ఎక్కి వచ్చాం కదా, భక్తి వశ్య. అక్కడ ఏడో కొండ దగ్గర వెంటనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేదా? ఈ భక్తికి వశ్యుడయ్యాడా లేదా? దర్శనం ఇచ్చాడుగా తోలంలో. దాటాడా? కులచక్రాలు దాటావు. కులచక్రంలో స్వామివారు చూడంగానే ఓం నమో గోవిందాయ నమ, ఓం నమో వెంకటేశాయ నమ, ఆ మాటలే వస్తాయి. అవునా? మెట్లు ఎక్కుతున్నంత సేపు ఆయాసం, అప్రూపాలు, ఒరే మంచినీళ్ళు ఇవ్వరా, ఒరే నాకు నిమిషం కూర్చున్నావు, నా మెట్ల దగ్గర కూర్చున్నావు, గట్టి మీద కూర్చున్నావు అనుకుంటే ఎక్కిన వాళ్ళు అవన్నీ పోయి గోవిందా గోవిందా అంటూ పరిగెత్తారు. కిందకి మర్చిపోయారు. మహాయాగం అంటే అది ఒక అనుభవంలో మీకు ఈ శ్రీ విద్య అర్థం చేయడం కోసం చెప్తున్న ఉదాహరణలు అంతే కానీ అదే శ్రీ విద్య. అదే లయాపదం, అదే నిర్వాణ పదం. నీకు నిర్వాణాన్ని ఇచ్చే పదం. ఇంకా మళ్ళీ కిందకి రావు. నువ్వు వస్తా అన్న అమ్మవారు పంపించాను. నేను చెప్పినప్పుడు వెళ్ళుగానే నేను అవతార పురుషుడిగా మళ్ళీ భూమి మీదకి పంపిస్తాను లోక కళ్యాణార్థం. అప్పుడు ఏ సమయం పనిలో పంపించాలో నేను చెప్పే వరకు నా యొక్క మణి దీపంలో ఉండు అంట. తెలుసా? అందుకే యుగ యుగానికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఎప్పుడు అధర్మం ప్రచురిల్లుతుందో అప్పుడు నేను వస్తాను అని అన్నాడు. అంతేగాని అంటే అమ్మ పంపిస్తుంది, అమ్మ అంశగా వస్తాను అనే మహావతార పంపించాను. గురు రూపంలో వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో దైవాలు భక్తి అనేది సన్నగిలింది కాబట్టి గురు భక్తి ఒకటే ఉంటుంది. ప్రతినిధిగా వచ్చాడు.
పూర్వం అవతార పురుషులు అందరూ కూడా అమ్మవారు దిగింది. ఇప్పుడు గురు రూపంలో దిగింది. గురువు అంటే నోరు మూసుకుని మేము వింటారు, అంతేగా. ఈయన తెలియని విషయాలు చెప్తాడని ఆ జిజ్ఞాసుతోనే భక్తి చూపిస్తారు. దేవుడు వస్తే వరాలు కోరి ఆయన పంపించేస్తారు. ముందు ఇస్తావా చస్తావా, ఇచ్చి నువ్వు వెళ్ళు అంటారు. గురువు అంటే నోరు మూసుకుని కూర్చుంటాడు. ఆయన ప్రవచనాల్లోనే అన్ని తొలగిస్తూ ఉంటాడు. అది మనకి తెలియదు. అమ్మవారు వచ్చిందంటే కోరికలు పెరుగుతాయి. మహామాయ స్వరూపం కదా. గురువు వచ్చాడు అనుకో, ఆయన ప్రవచనాలు ఆయన యొక్క చూడటంలోనే నాకేంటి ఈ కోరిక కోరుకోవాలనుంది ఈయన దగ్గర నుంచి, అందరూ నవ్వుతారు. చిన్న చిన్న కోరికలు కోరుతాం కదా. గురువు గారు నేను చిన్నప్పటి నుంచి బంగారం మీద బంగారం ఇట్లా ఏదో వస్తువు కోరుకుందామని గురువుల దగ్గరికి రారు. వెంకటేశ్వర స్వామిని చూసామంటే ముందు మన కష్టాలు చెప్పుకుంటాం. ఆయన ఆయన దర్శనం జరిగింది అనే ఆనందం పక్కన పెట్టి ముందు నా గోడు విను అంటాం. అవునా? అయ్యో నేను కనిపించాను రా. అవునా? చిన్నపిల్లలు అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవునా? ఎవరైనా గెస్టులు వస్తారుగా, రాగానే మీరు ఎప్పుడు వెళ్తున్నారా అని. నేను అంటే వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి ఏదో ఇచ్చిపోతారని. అంతవరకు వాడికి వాళ్ళ అమ్మ నాన్న రూపాయి ఇవ్వరు. గెస్ట్ ఏంటంటే ఫోన్లో చాక్లెట్లు కొనుక్కోండి అని ఒక ₹5 ₹3 అప్పుడు ఇస్తారని. అంకుల్ మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అని. పాపం వాడు ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. వీడి తాపత్రయం ఆ డబ్బేదో ముందే అడిగితే అయిపోయింది కదరా, ఇచ్చేసి 3 రోజులు ఉండిపోతానులే అని వాడు చెప్పలేడు. అవునా? అట్లా అన్నమాట. మనకి వాళ్ళు కనిపించరు. అదే గురువు దగ్గర ఆ కోరిక ఉండదు. భయముతో అన్నా నీకేంటంటే గురు సేవ చేస్తావు. తర్వాత ఇష్టముతో ముందు కష్టముతో చేసి, తర్వాత ఇష్టములా మార్చి, తర్వాత భక్తిలోకి తీసుకొచ్చి, తర్వాత గురువే సర్వం అనే మార్గంలోకి నువ్వు అన్ని చివరికి ఏమీ కోరుకోకుండా గురువు దగ్గరే ఉండిపోతావు. ఏం కోరావు? ఏమీ కోరలేదు గురువు దగ్గర. కానీ ఏం చేశాడు నీకు తెలియకుండా? నీ యొక్క ఇప్పుడు భక్తి వశ్య అనే స్థితిలో 3వ కన్ను దగ్గర కూర్చోబెట్టాడు. ఇలా చెప్తే నువ్వు వింటావు. దేవుడిగా వస్తే నా ప్రాణం తీస్తావు, అంతేగా. మాయలో నుంచి అన్ని అడుగుతావు కోరికలు. ఇవాళకి ఇన్నే కోరికలు స్వామి, మళ్ళీ రేపు వస్తారా అని. అది కూడా ఉంటుంది. ఎందుకంటే రేపటి అవసరాలు ఏంటో నాకు తెలియదుగా. అలా అన్నమాట. సరదాగా చెప్పాను. అదే షోడశిలోని 4 కూటములు ఇట్టి సాధనా సంకేతములే అమ్మవారి చతుర్బాహువులు అవే. అమ్మవారి బాహువులు ఏమిటి? అమ్మని చేరుకోవాలి అంటే బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలే బాహు సమన్విత. 4 చేతుల దారులు, 4 దారులు. ఈ దారుల్లో నువ్వు అమ్మని చేరుకో, భక్తి వశ్య. నేను అప్పుడు నీకు వశ్యం అవుతాను. బహిర్యాగంలో నువ్వు చేసినా ఆ చేత్తోనే నేను నాలో కలుపుకుంటాను. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలుగా 4 దిక్కుల్లో కూడా అమ్మని చేరుకోవచ్చని. ఇదే అమ్మవారిలో ఏమిటి? అమ్మవారి చతుర్బాహువులు అవే. శ్రీ విద్యలో అవే. అమ్మని మేము చూడాలి, దర్శనం అయిందా గురువు గారు, అమ్మని దర్శనం అయిందా అంటే ఈ చతుర్బాహు ఇవి చేస్తేనే అమ్మ దర్శనం. మీరు ఇప్పుడు బుద్ధి కర్మానుసారేనా? రూపంగా చూడాలంటే రూపంగా, అరూపంగా మాకు తల్లి ఒక్కోసారి అరూపంగా అంటే ఏంటంటే సచ్చితానంద. ఆనందానికి రూపం ఏంటి? ఉండదుగా. లేదమ్మా నువ్వు ఒక రూపం తీసుకో అంటే, ఇప్పుడు బంగారము బిస్కెట్ ఉంది, ఆ రూపము. దాని మీద మనకేమిటి? అరూపంలో ఉన్న దాని అదొక బంగారమే, దాని విలువ గొప్పది. దాని నుంచి అంశగా వస్తుంది నెక్లెస్. అది దర్శనం, రూప దర్శనం. అవునా? సార్ అది అందులో కూడా అమ్మవారు ఉంది, లేదని కాదు. కానీ ఏంటంటే రూపాదర్శనం. అరూపాదర్శనం అంటే యోగులు, ఋషులు, మునులు అరూపంగా ఆ కాంతిని చూస్తారు. అంతా కూడా నిండి ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి అంటే సర్వాత్మ భావం.
చాలా రహస్యాలు ఇందులో ఉన్నాయి. శాంభవి విద్య చెప్తున్నానమ్మా. ఇందులో శాంభవి విద్య ఉంది. గురుగారు చెప్తారు. అమ్మవారి చతుర్బాహులు అవే. ఇది పరాపూజ రహస్యం. పరాపూజ రహస్యం. అపర పూజలు కావు. అంటే సంకల్పాలు పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకుని ఆ కష్టం తొలగించుకొని మర్నాడు పనులు చేసుకుంటూ మళ్ళీ ఎల్లుండి కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళటం ఇట్లా చేసే పూజ కాదు ఇది. పరాపూజ. మూడో కన్ను పైన పరాపూజ. ఆది శంకరాచార్యులు వారు అటువంటి మహాపురుషులు వాళ్ళు ఆ రాజరాజేశ్వరి దర్శనం చేసుకుని స్థవాలు చేశారు. పరాలు కోరికలు కోరుకోవటం కాదు, స్థవాలే చేసి లోకానికి ఇచ్చారు. అంతేగా, అదన్నమాట పరాపూజ రహస్యం. చతుర్యాగ క్రమము సో ఈ చతుర్యాగ క్రమము సద్గురు రూపాధిష్టమై అంటే ఈ చతుర్యాగ క్రమము ఏ గురువు అయితే చేసి ఉంటాడో, బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, శ్రీ విద్యోపాసకుడు ఎవరైతే ఉంటాడో, శక్తిపాతాది దీక్షలలో సాధకుడు, అటువంటి శక్తిని వాళ్ళలో ఈ గురువు ప్రవేశింపజేస్తాడు. ఉత్తీర్ణుడై పూర్ణాభిషక్తుడు అవుతాడు. అదే సద్గురు సాంప్రదాయము అని. అంటే రాజరాజేశ్వరి దర్శనం, ఈ కపాల మోక్షం అంటారే, ఈ సహస్రారం పైన ఉన్న రాజరాజేశ్వరి స్థితికి, అంటే సవికల్ప సమాధి వరకు నిన్ను ఆయన పంపిస్తాడు అని. అందుకే గురువులు దొరకడం అంత కష్టం. అందరూ గురువులే. ఏమన్నా అంటే, అవునండి మీరు అనుకునే గురువు నేను కాకపోయినా నా విద్యలో నేను గురువు అని అలా తప్పించుకునే గురువులు ఎక్కువ ఉన్నారు. అన్నీ తెలిసిన సద్గురువు ఎవరైతే, సమర్థ సద్గురు అని అంటారే, సమర్థుడు ఎవడు, సర్వజ్ఞుడు ఎవడు, ఋతుంబర ప్రజ్ఞలు కలిగినవాడు ఎవడు, ఏ ఇందులో అయినా కూడా వాడు ప్రావీణ్యత ఉన్నవాడు ఎవడు. చివరికి రావణాసురుడు కూడా గురువు కాదు, వాడు కొన్ని విద్యలే ప్రావీణ్యత. అవునా? శ్రీ విద్యోపాసకులు చతుర్బాహువులు అంటే అమ్మవారికి 64 కళల్లో కూడా షోడశీ కళలకి మూడో కన్ను షోడశీ కళ కదా, వాడు సమర్థుడు. అర్థమైందా అమ్మా? సమర్థుడు వాడు. సమస్య లేదు. షోడశీ స్వరూపంలో ఉన్న అమ్మవారి స్వరూపంగా ఉన్నవాడికి అన్ని కళలు వాడే. కళలన్నీ వాడి నుంచి వస్తున్నాయి, కానీ వాడు కళ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అదనమాట చెప్తున్నాడు. సో సమర్థ గురువులు, మంత్ర గురువులు సమర్థ గురువులు కాదు. మంత్రం వరకే వాళ్ళు గురువులు, దీక్ష ఇచ్చే వరకే. అయ్యప్ప దీక్షలు కానీ ఇట్లా దీక్షలు ఉంటాయి కదా, ఆంజనేయ స్వామి దీక్షలు. బోధ గురువులు, మంత్ర గురువులు, తత్వ గురువులు, తత్వంలోనే చెప్తూ ఉంటారు. ఇట్లా ప్రవచనాకారులు, వీళ్ళందరూ గురువులే. వీళ్ళందరి అవసరము ఉన్నది. శరీరంలో ఈ చెయ్యి అవసరం అలా కాదు. వారందరినీ సేవ చేసుకుంటూ నువ్వు సమర్థ సద్గురు. ఆ సమర్థ సద్గురు ఏం చేస్తాడు? తన శిష్యుడిని వాళ్ళందరికీ సేవ చేసి నా దగ్గరికి రా అంటాడు. అర్థమైందా? అనుగ్రహం ఇప్పుడు నేను ఇస్తాను. ఎందుకంటే అనుగ్రహం ఇచ్చే స్థితి కింద వాళ్ళకి లేదు, నేనే ఇవ్వాలి. నేనే సమర్థుణ్ణి. నిన్ను ఆ పైన స్త్రీలో పెట్టటం, షోడశీ బీజంలో పెట్టే శక్తి సమర్థ సద్గురువుకే ఉంటుంది. అర్థమైందా అమ్మా? నువ్వు వెళ్ళిన గురువులు ఎవ్వరు ఇవ్వరు. అర్థమైందా? నాయన నా పని అయిపోయింది, మంత్రం ఇచ్చాను, ఇంకా చేసుకో వెళ్ళు అంటాడు అంతే. ఈ మంత్రంతో నాకు మోక్షం వస్తుందా? ఇవన్నీ అనుగ్రహం అంటారు కదా. మళ్ళీ భూమి మీదకి వస్తానా, జీవన్ముక్తి వస్తుందా, ఇవన్నీ అడిగినా వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు అంతవరకే. ఖాళీ ఉపాసకుడు ఏం చేస్తాడు? ఖాళీ మంత్రం ఇస్తాడు, అది పట్టుకొని చేసుకోవాలి. అర్థమైందా? సో సమర్థ సద్గురువులు ఏంటంటే వాళ్ళు అనుగ్రహం అనేది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఖాళీ ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఖాళీ మంత్రం తీసుకున్నావు, ఆ గురువు కాదు నీకు. కాళీ అమ్మవారు తలుచుకుంటే నీకు ఇగో సమర్థ సద్గురువు దగ్గర అనుగ్రహాన్ని కూడా పొందింపజేసి అక్కడి నుంచి బిందువులో కలుపుకునే శక్తి కూడా నీకు నీ గురువు మంత్ర గురువు ఇచ్చిన మంత్రంలో అంత శక్తి ఉంది. వాడేం పనికి మాలిన వాడు కాదు, ఇచ్చింది మహానుభావుడే.
కానీ అనుగ్రహం ఉందే, మంత్ర అనుగ్రహం ఇచ్చేది నీ సమర్థ సద్గురు. పలానా వాడు నాకు మంత్రం ఇచ్చాడు స్వామి, చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి అంటే సరే అంటాడు చేయి పెట్టి. అప్పుడు అందులో ఉన్న మంత్రంలో ఉన్న కాళీ అమ్మవారు వాడికి ఒక్కసారి గురువుల యొక్క అనుగ్రహం అయిందని టక్కని పైకి తీసుకెళ్తారు. అట్లా అన్నమాట. అంతేగాని మీకు తోచినట్టుగా ఆలోచన చేయొచ్చు. పైన రహస్యాలు వేరుగా ఉంటాయి. అది ఎవరికి తెలియదు. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి. మరి మీకు తెలుసా అంటే నాకు తెలియటం కాదు, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు పైన. నేనే అది సవధవం నుంచి అవధవం అయ్యి నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు తెలియకపోవటం, నేనే అదని చెప్తున్నాను కదా. అదిగా చెప్తున్నాను కానీ ఇదిగా చెప్పట్లేదు, నేనుగా చెప్పట్లేదు. సో ఉత్తీర్ణుడే పూర్ణాభిషక్తుడు అవుతాడు అంటే సహస్రారంలో వాడికి అమృత వర్షం కురుస్తుంది అని. వాడి గొంతులో 2 చుక్కల అమృత బిందువులు పడతాయి, ఒళ్ళంతా తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది. అది అభిషక్తుడు అయ్యాడు, వాడే పూర్ణ దీక్షాపరుడు అంటారు శ్రీ విద్యలో. కాంతి పాదుకలు దర్శనం చేశాడు. కాంతి పాదుకలు దర్శనం చేశాడమ్మా, అందుకే వాడు పూర్ణ దీక్షాపరుడు. నువ్వు గుడికి వెళ్ళి ఈ పాదుకలు పూజ చేసి నేను శ్రీ విద్యోపాసకుడిని పూర్ణ దీక్షాపరుడు అంటే ఎట్లా? చెక్కతో కూడుకున్న పాదుకలు పట్టుకుని నేను పూర్ణ దీక్షాపరుడు, ఎప్పటి నుంచో నేను పాదుకలు పూజ చేస్తున్నా అంటే అది ఆ పాదుకలు చూసావా చెప్పు, అది దర్శనమైందా? ఈ పాదుకలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఇంకా వచ్చే నామాల్లో. ఇప్పుడు వచ్చే 3-4 నామాలు చాలా ఇంపార్టెంట్ అయిన నామాలు. ఎవరైతే కుదరకపోతే పాపం వాళ్ళు క్లాసుకి రాకపోతే నేను వాళ్ళని క్షమిస్తాను, అమ్మవారు క్షమిస్తాను. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, కానీ తప్పకుండా ఇవన్నీ రికార్డులో ఉన్నాయి కాబట్టి వినండి. శాంభవి విద్య అనేది చాలా ముఖ్యం మీ అందరికీ. శాంభవి ముద్ర ఎలా ఉంటుంది, శాంభవి అంటే ఏమిటి, ఆ విద్య ఎలా ఉంటుంది అవన్నీ తెలియాలిగా మీకు. ఎక్కడో అమెరికాలో 1,00,000 రూపాయలు తీసుకుంటున్నానట, 1,00,000 పర్ హెడ్. ఇప్పుడు నేను చెప్పబోయే శాంభవి ముద్ర, అదిగో శ్రీరామ్ వచ్చాడు కదా, అదే చెప్పాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి అక్కడ నేర్చుకున్నాడు. అక్కడ వాళ్ళ సంస్థ పేరు చెప్పకూడదు, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అమెరికాలో. వీడు అమెరికాలో ఉన్నాడు కదా, ఇక్కడికి వచ్చి మా శ్రీ విద్య అంతా చూసి గురువు గారు వాళ్ళు నాకు ఎన్ని డాలర్లు కట్టిన తర్వాతే ఈ విద్య చెప్పారు, అసలు మీది ఎంత జెన్యున్ గా ఉంది అన్నారు. అంత తేలిగ్గా ఇలా చెప్పేస్తున్నారు. అవునయ్యా నేనేం ఆశించను అన్న. అమ్మ ఆజ్ఞ ఎలా చేస్తే అలా, గురు దక్షిణ తీసుకుంటా, అది సాంప్రదాయం కాబట్టి. అంతేగాని నేను దేనికి అమ్మవారికి రేట్లు నిర్ణయించను. అటువంటిది మీకు అమ్మవారు అనుగ్రహిస్తోంది. ఎంత అదృష్టవంతులు మీకు. అంతంత డబ్బులు పాపం దారపోసి నేర్చుకుంటున్నారు వాళ్ళు. అమ్మా నేను మిమ్మల్ని వెంట పడుతున్నాను, వచ్చి క్లాస్లో వినండిరా. అది అదృష్టవంతుడు. అందుకని అదృష్టవంతుడిని చెరిచేది లేదు, దురదృష్టవంతుడిని బాగు చేసేది. అంతే జీవితం. సో బ్రహ్మ శీర్షంలోని అమృత వర్షిని అంతర్శరీరంలో 72,000 నాడులను స్నపితం చేసుకుంటాడు అంటే తడుపుతాడు అని. ఇప్పుడు మీకు ఏదైనా ఆనందం వచ్చిందనుకో, మొత్తం శరీరం అంతా సంతోషంగా ఉంటుంది కదా. అణువు తన్మయత్వం, అణువు సంతోషంగా ఉన్నాను. ఇవాళ నేను పూర్తిగా సంతోషంగా ఉన్నానండి అని కాళ్ళు కూడా జాపి హాయిగా కూర్చుంటావు. స్నపితం, ఆ అమృత బిందువులు అక్కడి నుంచి నీ కంఠంలో పడంగానే ఒళ్ళంతా 72,000 నాడులన్నీ తడపబడతాయి, పారవస్యం వస్తుంది. ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే పారవస్యము, దాన్ని తన్మయత్వము. అవునా? భోజనం చేస్తున్నప్పుడు తన్మయత్వంగా తింటాం, కబుర్లు చెప్పం. ముందు ఆకలి 3 రోజులు కడుపు కాలిందనుకో, ఎలా శివరాత్రి నాడు పొద్దున అన్నం ఎలా తింటాం? ఎవడన్నా కంచాలు తొందరగా పెట్టండి రా, గ్లాసులు తొందరగా పెట్టండి రా, చస్తున్నాం రాత్రంతా భోజనం లేక. చాలా మందికి ఏంటంటే శివరాత్రి నాడు పడుకున్నా కూడా భోజనం చేస్తున్నట్టు కళ్ళనే వచ్చాయి కానీ శివుడు కనిపించలేదు. అవునా? అబ్బో
రాత్రి భోజనం చేస్తున్నాడు, నిజంగా తింటున్నట్టుగానే తన్మయత్వం, కళల్లో భోజనం చేస్తున్నాడు. అదే ఇళ్ళలో జరిగింది అనుకో, ఆనందం. ఒక అరగంట దాకా వాడిని ఎవరో పలకరించకూడదు, అవునా? వాడి కోపం వచ్చిందంటే నీళ్ళు కూడా తాకుండా అన్నం తింటాడు, అంత కోపం. నీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది. అంతా నిండిన తర్వాత ఒకటేసారి తాగుతాం. అప్పుడు కడుపు టైట్ గా ఉండి వెళ్ళి అక్కడ ఏదో పడ కూర్చుని మంచం మీద కూర్చొని గోడకి వారి అమ్మా ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు వచ్చావు. ఇక వీళ్ళందరూ పోగానే ఒక నిద్ర వేస్తాడు. రాత్రి 8. ఏమైనా తింటావా అంటే అబ్బో కొద్దిగా తింటే ఎక్కువ. వాళ్ళకి ఇష్టమైన ఏవో ఉంటాయి, శివరాత్రి నాడు పచ్చళ్ళు గిచ్చడి, కొబ్బరి పచ్చడి, పచ్చడి చేసి పెడతారు, అవి కలుపుకొని తిని మధ్య దాగి పడుకున్నాడు, పడుకుంటాడు. ఆ మరునాడు వాడు అమ్మో మరి శివరాత్రి ఎప్పుడు వస్తుందిరా, మనం ఉండే ఉంటాం బాబు. అంటే తన్మయత్వం పారవశ్యం ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ లౌకికంలో జరిగేవి, అలౌకికం నుంచి వచ్చే తన్మయత్వం వేరు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది శాశ్వతంగా ఉంటుంది.